హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఏంటి శుక్రవారం పూట సంధ్య ఉదయాన్నే దీపాలు పూజలు ముగ్గులు చూపిస్తుంది కదా, ఫస్ట్ ఏంటి రెసిపీస్తోనే స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారా? అలా కాదండి. ఈరోజు ఎందుకు లేట్ అయింది, పూజ ఎందుకు చూపించలేదు ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే పిల్లలకి చాలా ఫాస్ట్గా తొందరగా అయ్యే రెసిపీ అనమాట లంచ్ బాక్స్ రెసిపీ. అంటే ప్రతి మదర్కి కూడా చాలా ఫాస్ట్గా తొందరగా టేస్టీగా ఉండాలన్నమాట. అలా ఉండే రెసిపీ ఏదైనా కావాలని అనుకుంటారు కదా, అదే ఈ బెండకాయ రైస్ అనమాట. బెండకాయ రైస్ ఏంటి, పులుసు చూసాము, ఫ్రై చూసాము, మళ్ళీ బెండకాయ 60 ఫ్రై చూసాము, చాలా చూసాం. వీళ్ళ బెండకాయ రైస్ ఏంటని అనుకుంటున్నారా? చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా హెల్దీ. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు అయితే కట్ చేసుకోండి. మనకి ఫ్రైకి ఎలా అయితే ఎంతెంత సైజు ముక్కలు అయితే కట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకోవాలి. మీకు ఇంకా చిన్నవి కావాలంటే చేసుకోండి, కానీ పెద్దవి అయితే బాగుండదు అనమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఏంటంటే కొంచెం మీడియంలో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం అంత డీప్ ఫ్రై అయితే చేయట్లేదు, కొంచెం ఆయిల్ వేసేసి ప్యాన్ ఫ్రైలా చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఫస్ట్ ఆయిల్ వేయగానే వేసేసిన తర్వాత సాల్ట్ వేసి కాస్త మూత పెట్టొద్దండి. కొంచెంసేపు ఇలాగ ఫ్రై అయితే ఆ జిగురు అనేది రాదనమాట, జిగురు పోతుంది. ఆ తర్వాత మనం సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే జిగురు అనేది పోతుంది. ఈ రెసిపీ ఏంటంటే మనం అంటే అప్పుడప్పుడు పప్పు చారు అన్నం సాంబార్ అన్నీ వండిసి పెట్టొచ్చు, కానీ మనకి అప్పుడప్పుడు కూడా వీలు చిక్కనప్పుడు ఇలా చిన్న చిన్న ఫాస్ట్గా అయ్యే రెసిపీస్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఫ్రైలు కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్లు కానీ చాలా చాలా బాగుంటుంది. ఇవైతే బెండకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసేసి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసి మరి కొంచెం బాగా ఫ్రై చేసుకొని చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయిపోవాలి. కనీసం 80% అయితే ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇవైతే పక్క పెట్టేసుకున్నాను. ఈ లోపు ఏంటంటే దీనికి ఒక మసాలా అనేది ఖచ్చితంగా కావాలండి. ఈ బెండకాయ రైస్కి ఈ మసాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అయితే నేను ఒక 6-7 తెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు కొబ్బరి అనేది అంతగా ఇష్టపడరు కాబట్టి నేను కొబ్బరి వేయట్లేదు. ఒక 3 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకున్నాను. కొన్ని చోట్ల దాన్ని పుట్నాల పప్పు అంటారు, చట్నీ పప్పు అంటారు, డాల్ పప్పు అంటారు, ఒక్కొక్కటి ఒక్కోటా పిలుస్తారు. మేమైతే డాల్ పప్పు అని అంటాం అనమాట. కాకపోతే నేను ఇక్కడ వీడియోస్లో చెప్పేటప్పుడు అందరికీ అర్థం అవ్వాలి కదా, పుట్నాల పప్పు అని చెప్తున్నాను, కానీ మేమైతే డాల్ పప్పు అని అంటాం దాన్ని. చట్నీ పప్పును కూడా అంటాము. మీకు కావాలనుకుంటే కొబ్బరి వేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. అలాగే ఒక 2-3 ఒక స్పూన్నర ధనియాలు అయితే వేసుకున్నానండి. మీకు ధనియాలు అందుబాటులో లేవు అంటే కనుక ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టమే. ఇంట్లో కొంతమంది చేసి పెట్టుకుంటారు, సపరేట్గా చేసి పెట్టుకుంటారు, అదైనా వేసుకోవచ్చు, లేదంటే కొన్ని తెచ్చిన వేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలు ఎంతైతే స్పైసీగా తింటారో అంత కారం అయితే వేసుకోండి. మీ పిల్లలు తినేదాన్ని బట్టి, లేదు పెద్దలు తింటారంటే కొంచెం కారం వేసుకోవచ్చు, కొంచెం అనేది గరం మసాలా, అంతేనండి, ఇంకేం అవసరం లేదనమాట. మీరు తింటానంటే స్పైసీ వేసుకోండి. కాకపోతే నేను పిల్లల కోసం చేస్తాను కాబట్టి అంత స్పైసీగా అయితే చేయట్లేదు. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా అంటే ఒక పౌడర్లా చేసుకోవాలన్నమాట. మరి మెత్తగా కాకుండా పొడి పొడిగా కాకుండా, చూసారు కదా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే అప్పుడప్పుడు క్రికెట్ ఆడతాం మరి వంట చేసినప్పుడు, ఎందుకంటే కాస్తంత పక్కన పడిపోతుంటాయి అప్పుడప్పుడు. ఇంకా మరి కాస్త అదే కళాయిలో మరి కాస్త ఆయిల్ వేసేసుకొని, అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను, ఎందుకంటే లంచ్ బాక్స్ కాబట్టి వాళ్ళు తినేటప్పటికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. మరి పొడి పొడిగా మేకులు అయిపోతే బాగోదు కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసాను. మీకు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి నెయ్యి పెడితే చాలా మంచిది కనుక. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే మా ఇంట్లో ఒక 2 ఉన్నారు పిల్లలు. ఆ 2 పిల్లలు, మా వాడేమో నెయ్యి తిండు, మా పాప ఏమో నెయ్యి తింటది. ఇంకెందుకు ఇద్దరికి బుర్రవేయడని చెప్పేసి నేను ఆయిల్తోనే చేస్తాను. అప్పుడప్పుడు ఒక్కోసారి తింటాడు, ఒక్కోసారి తిండు. కాకపోతే స్కూల్కి వెళ్ళింది కదా, తినకపోతే మళ్ళీ ఆకలితో ఉండిపోతాడని చెప్పేసి ఇంకెందుకని ఆయిల్తో చేస్తాను. మీరు కావాలంటే ఆయిల్ సగం నెయ్యి సగం అయితే వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఈ రెండును కూడా కాస్త వేగి చిటపట్ల పేలేంత వరకు ఉంచుకోవాలి. అలాగే ఈ రైస్ లంచ్ బాక్స్లో పెడితే కనుక పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు తెలుసా, చాలా చాలా ఇష్టంగా తింటారు. అంటే మా పిల్లలకి ఇలాంటి ఫ్రైడ్ రైస్లు కానీ బిర్యానీలు కానీ చాలా ఇష్టం, అందుకే ఎక్కువగా నేను ప్రిపేర్ చేస్తుంటాను. ఇలాంటివి అయితే కరివేపాకు వేసేటప్పుడు పైకి రాకుండా ఇలా అట్లకర్ర లాంటిది ఏదైనా పెట్టుకుంటే కనుక మన పైన అంతగా తుల్లదనమాట. నేను అందుకనే పెట్టాను. దానికి తోడు మొబైల్ కూడా తులుతుందేమో అని భయం. మొబైల్ కూడా ఆయిల్ అనేది కొంచెం తగిలితే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని. అయితే కరివేపాకు, ఆవాలు జీలకర్ర వేసాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను ఒక 2 పచ్చిమిర్చి వేసాను, ఒక 2 ఎండుమిర్చి వేసాను.
అవి పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత అప్పుడు మనకి పల్లీలు వేసుకోవాలన్నమాట. పల్లీలు ఏంటంటే అక్కడక్కడ పంటికాడ తగులుతుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి పల్లీలు కూడా చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. అంటే ఎప్పుడైనా మా పిల్లలకి ఇలాంటి సంబంధించిన కొన్ని రైస్ చేస్తే తాలింపన్నం కానీ లేకపోతే మసాలా రైస్ కానీ ఏవైనా చేస్తే ఇలాగ పులిహోర కానీ పల్లీలు ఎక్కువనే వేస్తాను. ఇంకా పల్లీలు వేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అది ఇంకా ఒత్తిగా అన్నం తాలింపు పెట్టినా కూడా పల్లీలు వేసి చేయమ్మా అని అంటారు. అంత ఇష్టం మా పిల్లలకి. అందుకని చెప్పేసి పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. బెండకాయ కొంచెం మెత్తగా ఉంటుంది, అక్కడక్కడ తగులుతుంది కాబట్టి పల్లీలు వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అవి బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా మీ ఇష్టం అండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ జీడిపప్పు కూడా బాగా వేగిన తర్వాత ఎలా అంటే కొంచెం రెడ్ అదొక రకం అంటే మనకు తెలుస్తుంది కదా, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇవంతా తాలింపు పెట్టక ముందే రైస్ అనేది కుక్కర్లో పెట్టి అన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది చల్లగా కూడా చేసేసాను, అంటే వేడిగా వేయకూడదు కదా, అందుకు చల్లగా చేసిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి వేయాలి. చూసారు కదా, బాగా అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు 80% ఫ్రై అయిన బెండకాయలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా, కనీసం 80% అయితే ఫ్రై అయిపోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మరి కొంచెం ఇందులోకి వేసి కాస్త ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక ఆ 20% ఇప్పుడు వేగిపోతే సరిపోద్ది అనమాట. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ అనేది వేసుకోవాలి. రైస్ కూడా బాగా విడివిడిగా ఉంటేనే బాగుంటుందండి. రైస్ ముద్దగా ఉండి కొంచెం ఎక్కువగా బిగువుగా ఉంటే పిల్లలు తినలేరు. అలా అని చెప్పేసి ముద్దగా ఉంటే ఈ రైస్కి బాగోదు. చూసుకొని అలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ముందుగానే రైస్ నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇది ఏంటంటే ఇదంతా కట్ చేయకముందు, ఇవన్నీ చేయకముందు నేను ఇది కుక్కర్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట తీసేసి. ఎందుకంటే మనం వేసేటప్పుడు రైస్ కొంచెం వేడిగా వేసామనుకోండి, వేపుతున్నప్పుడు ముద్ద అయిపోతుంది. అదే కొంచెం బిగువుగా వేసామనుకోండి, అంటే ఉడికినట్టేసి బిగువ అయిపోద్ది. అది చూసుకొని వేసుకోండి. అయితే రైస్ వేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్, పుట్నాల పప్పు పౌడరు, అదైతే వేసుకొని, అంటే ఫస్ట్ నేను సగం పైన వేసానండి. 80% అయితే వేస్తాను అనమాట. మిక్సీ చేసిన దాంట్లో 80% వేసేసి రైసు అన్నం అన్ని మసాలా అంతా బాగా కలిపినట్టు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పుట్నాల పప్పు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు, కాకపోతే బాగా కలుపుకొని అప్పుడు దీనికి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదా టేస్ట్ అనేది చూసుకోవాలన్నమాట. నేనైతే సగం కలిపిన తర్వాత నాకు అంతగా సరిపోలేనట్టు అయితే అనిపించింది. నేను కరెక్ట్గా మెజర్మెంట్ చేసి పప్పు అనేది మిక్సీ చేసుకున్నాను. కాకపోతే కారం ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి సగం వేసాను, సగం పక్కన పెట్టాను. అందుకని చెప్పేసి మొత్తం కలిపిన తర్వాత మరొకసారి అయితే చూసుకొని ఇంకొన్నిది కూడా వేసేసాను అనమాట. మీరు కూడా పిల్లలకు చేసేటప్పుడు కాస్త ఉప్పు కారం చూసుకొని చేసుకుంటే కనుక వాళ్ళకి మంచిది, మనకి మంచిది. అందుకని చెప్పేసి నేను పిల్లలకి చేసిన దాంట్లో ఆ విషయంలో మట్టుగా కొంచెం కేర్గానే ఉంటానండి. అంటే పిల్లలని చెప్తున్నాను అనుకోవద్దు, కాకపోతే చాలా కేరింగ్గా ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా నేను న్యూస్లో రీల్స్లో చూశాను, ఒక స్కూల్లో ఏంటంటే వాళ్ళకి ఫుడ్ తినడానికి టైం చాలా తక్కువ ఇచ్చారు. వాళ్ళ మమ్మీ చపాతీ చేసి పెట్టారంట. ఆమె మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైం చాలా తక్కువ ఉందని ఆ అబ్బాయి చపాతీ కంగారులో నోట్లో అంతా పెట్టేసుకోవడం వల్ల, అది అంటే కంగారులో పెట్టుకోవడం వల్ల అడ్డగా ఉండిపోయి తనకి బ్రీతింగ్ అందక ఊపిరి అందక చనిపోయాడు. అందుకని చెప్పేసి మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి ఏదైతే వీలుగా ఉంటుందో, ఏదైతే సేఫ్గా ఉంటుందో అది పెట్టడం చాలా మంచిది. ఆ తర్వాత గింజుకున్న కష్టం అనమాట. నేను అందుకే వాళ్ళు ఏదైతే తింటారో, వాళ్ళు ఎలా అయితే ఇది ఫీల్ అవుతారో వాళ్ళకి నచ్చింది ఫస్ట్ చేసి క్యారేజ్ అయితే పెడతాను. అది చూసిన తర్వాత మరి కాస్త భయం అనేది వచ్చిందనమాట. అందుకని చెప్పేసి కారం అయినా ఏదైనా వాళ్ళ టైం తక్కువ ఉంటుంది. కారం అనుకోండి ఎక్కువ వాటర్ తాగేస్తారు కంగారుగా. మనము చూడండి వాటర్ కంగారుగా తాగేస్తే పెయిన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి అనమాట. అలా ఉప్పు లేకుండా ఆలు తినలేరు. నేను అందుకని 1-2 సార్లు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ మాత్రం నేను ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసే వాళ్ళకి పెడతాను. మసాలా కాస్త తక్కువైంది అనిపించి మళ్ళీ కాస్త పొడి వేసి చక్కగా కలిపానండి. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, కాకపోతే నేను కొత్తిమీర ఏమి వేయట్లేదు. మొత్తం మసాలా అంతా బాగా పట్టినట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కాస్తంత ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి మొత్తం కలుపుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది, అవసరం లేదు. కాకపోతే కాస్త ఆ మసాలా పొడి అనేది వేసాం కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది.
అంటే చెప్పాను కదా పిల్లలు రెసిపీస్ ఏంటంటే మారుస్తూ పెడతానని చెప్పేసి నిన్నైతే పాలకూర పప్పు అలా పెట్టాను కదా. ఈరోజు బెండకాయ అయితే రైస్ అయితే చేశాను. రేపు ఏం చేస్తాను ఏంటో నాకు తెలియదు, చూడాలి. రేపు వ్లాగ్లో చూద్దాం అలాగేనా. అయితే ఫస్ట్ అయితే నేను ఇది ఎలా ఉంది ఏంటంటే నేను ఇది టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి, మసాలాలు కూడా ఎక్కువ తక్కువ లేవు అనమాట. ఇప్పుడైతే పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అయితే ఇంకా ఫస్ట్ చెప్పాను కదా శుక్రవారం పూట పూజలు అదేం పెట్టకుండా డైలీ వెంటనే లంచ్ బాక్స్కి వచ్చింది ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఈరోజు ఏంటంటే 4:30కి లేచాను. 4:30కి లేచి కాస్త చలేస్తుందని చెప్పేసి పడుకోవడం వల్ల లేచి చూసారు 6:30 అయిపోయింది అనమాట. ఇంకా 6:30 అయిపోతే పాప 7:30కి స్కూల్కి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లో నేను ఏం దీపం పెడతాను ఏం చేస్తానని చెప్పేసి అయితే డ్రాప్ అయిపోయాను. అలాగే ఈరోజు పిల్లలకి టిఫిన్ కూడా ఏంటంటే నైట్ చపాతీ చేశాను. బొంబాయి చట్నీ ఉంది కాబట్టి మరి కాస్త మరొక 2 తనకు ఒక 2 చపాతీ దీనికి ఒక 2 చపాతీ చేసి ఇస్తే తినేసి, పాప అయితే ఫస్ట్ చపాతీ చేసి ఇచ్చేసాను. రైస్ పెట్టేసి చపాతీ చేసి ఇస్తే తనైతే తినేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సార్లు వేసారనమాట. 6:30కి అయితే 7:15కు అంతకు లేచాడు. లేచి బ్రష్ చేసి వాడికి చపాతీ చేసి ఇస్తే వాడు కూడా తినేసాడు. తినేసిన తర్వాత నేను ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఇటువంటి రెసిపీస్ చేస్తే ఉదయం తినడానికి అదే ఇస్తాను, మధ్యాహ్నం లంచ్కి అదే ఇస్తాను. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పేసి నైట్ కూర ఉంది కాబట్టి గబగబా చపాతీ చేసి ఇచ్చాను. వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే నా డైలీ రొటీన్ బ్లాక్ అయితే వచ్చేద్దాం అన్నట్టు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాన్లు అది తోముకొని చేసుకొని బట్టలు అది తడిపి చేసేసి చాలా పనులు చేసి నేను ఇలాగా మీకు ప్రతిరోజు తెలుసు నేను ఖచ్చితంగా దేవుడి పళ్ళ కింద ఇలా పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకుంటాను. శుక్రవారం, లక్షవారం, శనివారం, మంగళవారం, కొంచెం బుధవారం, ఆదివారం కాస్త బతికిస్తాను పెట్టడానికి, ముగ్గు పెట్టడానికి. మిగతా రోజులు అయితే ఇలా చక్కగా పెట్టుకుంటాను. కానీ ముగ్గు వేసేటప్పుడు అనిపిస్తుంది అనమాట కలర్స్ తెచ్చుకుంటుంటే బాగుందని చెప్పేసి. చాలాసార్లు రైతు బజార్కి వెళ్తున్నాను, తేవట్లేదు. అంటే ఏదో సిచ్యువేషన్లో ఏదో మర్చిపోతున్నాను తప్ప గుర్తుండట్లేదు అనమాట. అదే మొన్న లక్షవారం కూడా అతను అలాగే అన్నారు, కలర్స్ ఏమి వేయట్లేదు అని చెప్పేసి. అతనికి ఇలా ఉంటే ఇష్టము, కాకపోతే తేడా మర్చిపోయానండి. అంటే ఎంత అన్ని మర్చిపోయిన అంటావు, నువ్వే వెళ్తావు కదా తెచ్చుకోవచ్చు కదా అంటే. కాకపోతే ఆ సిచ్యువేషన్లో వాటి మీద ఇంట్రెస్ట్ లేక అంటే గుర్తులేదు. ప్రత్యేకించి నేను ఒక్కోసారి అనుకుంటాను ఇది ఈరోజు కావాలి అనుకుంటే కంపల్సరీగా బ్రెయిన్లో పెడతాను. ఒక్కోసారి మనం అంతగా ఆలోచించం కాబట్టి మర్చిపోతూ ఉంటాము. ఇంకా దేవుడు బల కిందలో సింపుల్గా ఎలా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి. పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే ఇల్లది మళ్ళీ ఒకసారి తుడుచుకొని బయట వాకిలి అది కడిగి ద్వారబంధాల ముగ్గులో పెట్టుకున్న తర్వాత అప్పుడు బట్టలు కాస్త వైట్ యూనిఫామ్ వేసే ఉన్నాయన్నమాట. వైట్ యూనిఫామ్ ఈ మధ్యన ఏంటంటే స్కూల్లో మబ్బులు అవి అవ్వడం వల్ల కరెక్ట్గా వాష్ చేయలేక వాషింగ్ మిషన్ వేసేసి వదిలేస్తున్నాను. ఉజాలా అదేం పెట్టకుండా ఈరోజు చక్కగా అన్ని చేయితో తడిపి అన్ని బట్టలు ఉజాలా పెట్టాను. ఇంకా అతని బనియన్లు, టవల్స్, వాళ్ళ పిల్లల సాక్స్లు, షూస్ కూడా నీళ్ళ మంది అయితే పెడతానమాట. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా స్నానం అది చేసేసి దీపానికి అయితే రెడీ చేసుకుని ఇవన్నీ చేసేసరికి ఎలా చూసుకున్నా టైం చాలా ఎక్కువైపోయిందిలేండి. ఇంకా దీపానికైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మొత్తానికైతే శుక్రవారం రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అంటే చామంతి పూలు కాస్త బాగున్నాయి కదా అని చెప్పేసి అవైతే తీయలేదు, ఓన్లీ తెల్ల పూలు అక్కడక్కడ పెట్టి మళ్ళీ అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ రోజు ఇప్పటికైతే పూజ అయితే అయిపోయిందండి. బట్టలు కూడా తడిపేశాను, బట్టలు ఆరబెట్టాలి. అలాగే మిషన్ పని అంటే ఫాల్స్ నేను తెచ్చాను కానీ ఈరోజు తొందరగా వేసేద్దామని తెచ్చాను కానీ కాకపోతే అవ్వలేదన్నమాట. ఉదయాన్నే మిషన్ తీయడానికి అవ్వలేదు. అలాగే ఈరోజు చెప్పాను కదా పిల్లలకి మంచి లంచ్ బాక్స్ రెసిపీ పెట్టాను. నాకు ఇంట్లోనే ఏంటంటే నేనైనా వాగుతుండాలి, టీవీ అయినా వాగుతుండాలి, ఏదో ఒకటి నాకు అలా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత ఇలా పాటలు అనేది పెట్టుకుంటాను నేను. అది కొంచెం నాకు ఇష్టం అనమాట. ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి అలా తోడుగా ఉండేటప్పుడు టీవీ అలా వాగుతూనే ఉంటుంది. ఈలోపు ఇంకా అన్ని చెప్పాను కదా క్లీన్ చేసి ఇప్పుడు వంట అయితే చేయాలి. ఇంకా బట్టలు ఆరబెట్టిన తర్వాత రైస్ అయితే చాలా తక్కువ ఉంది, మళ్ళీ పెట్టుకోవాలి. ఇంకా రైస్ పెట్టాను, బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా ఈ లోపు ఏంటంటే ఈరోజు ఇంకో రెసిపీ కూడా చేశానండి. నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది కొత్తిమీర పచ్చడి కూడా చూపిస్తాను. కాకపోతే అనుకున్నాను కొత్తిమీర పచ్చడి ఈరోజు చేయను, రేపు ఎప్పుడో చేద్దాం అని చెప్పేసి. బెండకాయ ఫ్రై చేశాను. ఇప్పుడు ఎలా బెండకాయ ఫ్రై చేస్తాం అలా బెండకాయ ఫ్రై చేసేసి పెరుగు ఉంది కదా, పెరుగుతో కొత్తిమీర పచ్చడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అని చెప్పేసి నైట్ దోశలు వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. నేను దోశలు కూడా వీలుగా ఉండేటట్టు, ఇడ్లీ కూడా వీలుగా ఉండేటట్టు కొత్తిమీర పచ్చడి అనేది చేస్తాను. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేసి మీరు ఎంతైతే కారం తింటారో అంత ఎండుమిర్చి వేసుకోండి. ఇంకా నేను అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, చట్నీ పప్పు వేస్తారు, శనగపప్పు అది వేస్తారు. కాకపోతే నేను శనగపప్పు అది వేయను. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవి బాగా వేగిపోయిన తర్వాత తెల్లుల్లిపాయలు వేసుకుంటాను. తెల్లుల్లిపాయలు ఏంటంటే కార్తీక మాసం లేదా
పూజలు అది చేసేటప్పుడు ఒక్కొక్క కట్ట మనం ఏదానికే తీసుకొస్తే కొన్ని కట్టలు మిగిలిపోతుంటాయి, చిన్నగా మిగిలిపోతాయి. ఆ పూటకైనట్టుంటే కార్తీక మాసం పాలనేటప్పుడు ఉల్లిపాయ వేయను, లేదు మనం ఎప్పుడూ తింటామంటే కనుక తెల్లుల్లిపాయ వేసుకుంటాను. ఈ పచ్చడి కూడా ఇంకా తెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత కొత్తిమీర అనేది నేను ముందే కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. అది వేసేసాను. కొత్తిమీర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాస్. ఈ ఫ్రై ఏంటంటే మనం కొంతమంది కొత్తిమీర పచ్చడి ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే చేస్తారు. మా ఇంట్లో నిల్వ ఉండదు, నేను ఉంచును కూడా. ఎందుకంటే మహా అయితే 2 days అంతే, 2 days 3 days అంతకు మించి అయితే ఉండదు. నేను ఎక్కువ కూడా చేయనండి నిల్వ ఉండడానికి అన్నట్టు. కొత్తిమీర పచ్చడి ఈరోజు నైట్ అనుకుంటున్నాను దోశలు వేస్తాను, దాంతో ఇంకా అయిపోద్దని, అందుకని కొంచెం పల్చగానే చేస్తాను అనమాట. అలా కొంతమంది ఫ్రైగా నిల్వ ఉంచుకోవాలనుకున్న వాళ్ళైతే కొత్తిమీర ఎక్కువ వేసి టమాటాస్ తక్కువ వేస్తారు. నేను టమాటాస్ ఎక్కువ వేసాను ఇందులో. అంటే దేశవాళీ టమాటాలు కాదు ఇవి, కొంచెం హైబ్రిడ్ టమాటాలు అనమాట, అంత పులుపు అయితే లేవు, అందుకని వేసాను. ఈ కొత్తిమీర బాగా వేగిన తర్వాత టమాటాస్ వేసుకున్నాను. ఈ టమాటాస్ వేసి సాల్ట్ వేసి కాస్త మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకున్న తర్వాత టమాటా పైన స్కిన్ వచ్చినట్టుంటే చాలండి, అంతకు మించి నేను ఫ్రై అయితే చెయ్యను. మరీ చెప్తున్నాను, అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, కాకపోతే నేను ఈ విధంగా చేసుకుంటాను. దేనికి నైట్ టిఫిన్లోకి, అలాగే దోశ ఇడ్లీకి, దేనికైనా కొంచెం వీలుగా ఉండేటట్టు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసామంటే 2 విధాలుగా కూడా అవ్వాలి కదా, అలా అడ్జస్ట్ చేసుకోవాలని లెక్కలో నేను అలా ట్రై చేస్తాను అనమాట. సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నాను. ఈలోపు ఉజాల వేసి బట్టలన్నీ ఆరబెట్టేసి వచ్చేసి అది చల్లగా అవుతుంది, అప్పుడు మిక్సీ చేసుకుందాము. అయితే మిక్సీ చేస్తాను, చూసారు కదా, ఇలా జారుగా ఉంటే దోశలు కాటికి మనకి బాగుంటుంది అనమాట. ఇతను ఏంటంటే చట్నీ కాకుండా ఇలా పచ్చడి ఏది ఉంటే చక్కగా తినేస్తారు. ఇంకా మా ఈవినింగ్స్ పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి బెండకాయ ఫ్రై ఉంది కాబట్టి చక్కగా అన్నం అది తినేసారు. సాయంత్రం దీపం అది పెట్టేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా దోశలకి అయితే వేసుకుంటున్నాను అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను. ఈ పప్పు అది కడిగి అప్పుడు దోశలు అనేది వేసుకోవాలి. ఈ రోజు అయితే చూసారు కదా, చాలా మంచి రెసిపీస్ అయితే చెప్పానండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా ఈజీగా అయ్యే రెసిపీ, వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఈరోజు నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి ఎలా అనేది కూడా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పటి వరకు నా వీడియోస్ అయితే ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. వీడియో చూసిన వాళ్ళు చిన్న లైక్ అనేది ఇవ్వండి, ఇంకోళ్ళకైతే రీచ్ అవుతుంది. ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే రేపు వీడియోలో కలుసుకుందాం. రేపు ఏ రెసిపీ చేస్తాను ఏంటో నాకు తెలియదు, చూద్దాం.